బలపరిచినారు. ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి మేధావులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనను ఆమోద ముద్ర వేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు గుణపాఠం నేర్చుకొని కనీస ప్రతిపక్షాలుగా వివరించిన తీరును మార్చుకుంటే మీరు వచ్చేటువంటి శాసనసభలో కనీసం ఇప్పుడున్న సీట్ల కంటే తక్కువ రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు మనం 30 వచ్చాయి, 39 వచ్చాయి, పీకంటే కానీ ఇంకా అవి కూడా ఉండదు. కాబట్టి దయచేసి మీ ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రకమైన ఆలోచనతోటి వ్యవహరించాలని కోరుకుంటూ మా కౌన్సిలర్లకు ఇచ్చిన వాళ్ళందరికీ నేను దాన్ని నిలబెట్టి కొట్టేవాడు ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మా ఎన్నికల అసెంబ్లీ ముందు అన్నారు తప్పకుండా మా నాయకులు ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. చాలా మంది మా నాయకులు ఎవరికి గవర్నమెంట్ వస్తే నమ్మకం లేదు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్పినాడు, ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొని వస్తాను, కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పినాడు. అయిన మాట మీద ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆ సీట్ మీద కూర్చున్నాడు. నిన్న అందరూ చూసినారు ఆయన మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ రాలే. మున్సిపాల్లో మేము 90%, 8% స్థానాలు గెలుస్తాం, 90 స్థానాలు గెలుస్తామని చెప్పి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయింది. చెప్పిన మాట 94 మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ గెలిపించాడు. ఇవాళ కూడా చెప్తున్నాం, రేపు పక్షంగా ఎట్లా ఉండాలి, ప్రజల పక్షాన ఎట్లా పోరాడాలనే జ్ఞానం ఆలోచన చేయండి. మీ రేవంత్ రెడ్డి గారిని ఎంత తిడితే ప్రజలు మమ్మల్ని అంత గట్టిగా బలపడుతున్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మీరు ఎంత తిడితే ఆయన లేస్తుడు అట్లా బంతిపై, ఆయన మనిషి చిన్నోడే కానీ బంతి చాలా స్పీడ్ ఉంటుంది. ఆయన ఆ బంతికి మీరు తట్టుకోలేకపోతున్నారు, భవిష్యత్తులో కూడా మీరు తట్టుకునే పరిస్థితి లేదు. తిరిగి మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఛాలెంజ్ చేసింది. నేను రాజకీయ జీవితంలో చాలా మందిని చూసినాం, రాజశేఖర్ గారిని చూసినాను, రోషయ్య గారిని చూసినాను, చంద్రబాబు గారిని చూసినాం, తర్వాత ఎన్టీ రామారావు గారిని చూసినా చిన్నోడు ఉంటాయని, తర్వాత వచ్చినప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను,